కోలుకుంటున్న నేతలు నయా బాస్ డైరెక్షన్ లో కలిసి అడుగులు వేస్తున్నారు. అంది వస్తున్న ప్రతి విషయాన్ని మైలేజీగా వాడుకుంటుంది. ఇంటా బయట సర్కార్ను టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ మినిట్ టు మినిట్ జనంలో ఉండేందుకు ఫిక్స్ అయ్యారు. నయా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డైరెక్షన్ లో కాంగ్రెస్ జోరు మీదుంది. సర్కారుపై కౌంటర్లు ఎన్కౌంటర్లతో రోజు రోజుకు జోరు పెంచుతోంది. ఇంటా బయట ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జనంలోకి వెళ్తోంది. కష్టకాలంలో గ్రూపుల కాంగ్రెస్ ఏకతాటిపైకి వచ్చింది. ఏ చిన్న అవకాశం వచ్చినా ఫుల్లుగా వాడుకుంటోంది. మినిట్ టు మినిట్ జనంలో ఉండేందుకు ప్రాధాన్యతనిస్తోంది హస్తం పార్టీ. హామీలపై సర్కారును నిలదీస్తున్న కాంగ్రెస్ జనం సమస్యలపై వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రతి ఇష్యూపై స్పష్టమైన వాదనతో సర్కారును టార్గెట్ చేస్తోంది. మంత్రి జగదీష్ రెడ్డిపై అవినీతి అస్త్రాన్ని ఎక్కుపెట్టిన నేతలు ప్రభుత్వాన్ని పరేషాన్ చేస్తున్నారు. మోడీ సర్కార్ భూసేకరణ ఆర్డినెన్స్ పై రాష్ట్ర నేతలు జనం బాట పట్టారు. 19న ఢిల్లీలో జరిగే ఆర్డినెన్స్ వ్యతిరేక ర్యాలీకి ప్రిపేర్ అవుతున్నారు నేతలు. రాష్ట్రం నుంచి స్పెషల్ ట్రైన్లో ప్రజల్ని తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన ఎస్ఐ సిద్దయ్య అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా చర్చలకు వెళ్లారు. సిద్దయ్య డెడ్ బాడీకి నివాళులర్పించారు. ఉగ్రవాద దాడిలో చనిపోయిన పోలీస్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ లీడర్లు. ఢిల్లీలోని కనిపించే మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా చర్చలకు వెళ్లారు. మన మహబూబ్ నగర్ జిల్లా వాస్తవ్యుడు తన విధి నిర్వహణ క్రమంలో వీరమరణం పొందినందుకు బాధగా ఉంది, గర్వకారణంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అతని కుటుంబం పట్ల, ఆయన పట్ల పరిపూర్ణమైనటువంటి సహకారం, సానుభూతులు ఉంటాయి. మన సమాజంలో ఉండే పోలీసు వాళ్ళకి కాకుండా పౌరులందరికీ ఒక ఆదర్శంగా నిలవాలని, నిలిచేటట్టుగా ఆయనకు జ్ఞాపకను కూడా, సరి అయిన జ్ఞాపకను కూడా నిర్మింపజేస్తామని చెప్పి మనవిస్తున్నాను. పవర్ గేమ్ లో జోరు పెంచాలని నేతలందరూ ఫిక్స్ అయ్యారు. ప్రతి అవకాశాన్ని ఓ అస్త్రంగా మలుచుకునేందుకు రెడీ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై జనంలోనే తేల్చుకోవాలని రెడీ అయ్యారు. గ్రూపుల్ని పక్కన పెట్టి ఒకే గ్రూప్ గా ముందుకెళ్లనున్నారు. ఫ్యూచర్ లో పవర్ దక్కాలంటే ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ చేసుకునే పనిలో పడ్డారు కాంగ్రెస్ నేతలు.